సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియో లాగానే ఈరోజు కూడా మరొక గణేషుని మండపం దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం. గణేష మండపం టూర్ అయితే ఈరోజు చేద్దాం. సో ఈ దేవుడికి మొత్తము వెంకటేశ్వర స్వామిని అయితే రైట్ సైడ్లో పెట్టారనమాట. సో లోపలికి ఎంట్రీ చూసేసరికి మనకి నిన్నటి వీడియో లాగానే దేవుడు కూడా అంతే హైట్, అదే పర్సనాలిటీతో అయితే ఉన్నాడు. అండ్ నాకు చూస్తే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనిపించారు. అండ్ ఇక్కడ కొంచెం లుకింగ్ అనేది కొంచెం చేంజ్ ఉంది. కాకపోతే హైట్, ఆ పర్సనాలిటీ, ఆ కళ అనేది సేమ్ ఉందన్నమాట. నిన్నటి దేవుడిలాగానే ఉన్నాడు. వినాయకుడు మాత్రం ఇక్కడ కూడా చాలా కళగా ఉన్నారనమాట. కాకపోతే కళ్ళు కొట్టడం ఇలా అదొక్కటి లేదు, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంది. అయితే ఇక్కడ సెట్టింగ్స్ కూడా సేమ్ అంతే వేశారు. బయట నుంచి అయితే చాలా గ్రాండ్ లుకింగ్ ఉందన్నమాట. ఆ సెట్టింగ్స్ అంతా కూడా వెంకటేశ్వర స్వామి టైప్, అంటే ఆ గుడి టైప్ అలా వేశారు. అండ్ మా పాప ఇక్కడ సో కరాటి నుంచి అలా వచ్చేసింది అనమాట. తనని వీడియో తీశాను. అన్ని దేవుళ్ళ కాడికి పోతున్నా అంటే తను కూడా వచ్చింది. అరౌండ్ 6 o'clock ఆ టైంకి మేమైతే ఈ టూర్ అనేది చేస్తున్నాము. అంతకి ముందు కూడా వచ్చాము, 4:30కి వచ్చాము, కానీ అన్ని క్లోజ్ ఉండే అనమాట. ఇంకా ఈవినింగ్ టైం అయితేనే ఫ్రీగా ఉంటుంది అనేసి ఈ టైంలో వచ్చి అయితే తీస్తున్నాను. సో మీకు రోజు ఒక గణేషుని అయితే నేను ఇలా చూపిస్తాను. అండ్ షార్ట్ వీడియోస్లో కూడా చాలా వినాయకులని నేను పెడుతూ ఉన్నాను. సో దేవుళ్ళని పెడుతూ ఉంటే చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో మంచిగా అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఇవన్నీ కూడా మెమొరీగా ఉంటాయి. ఇవన్నీ నాకు ఫోన్లో స్టోర్ చేసుకోలేను కాబట్టి యూట్యూబ్లో పెట్టుకుంటే దేవుళ్ళందరూ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. వినాయకుడు డిఫరెంట్గా మనకి ఉన్న వినాయకులన్నీ కూడా మనం ఇలా వీడియోస్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ చూసుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఇలా తీస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.